ఐఎమ్ డాక్టర్ బివి పట్టాభిరామ్. మనం సాఫ్ట్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు యాటిట్యూడ్ అంటే ఏంటి? ఒక మనిషి ఉన్న స్థితి నుండి ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఏం చేయాలో మనం మాట్లాడుకుంటాం. నమస్కారం. మీ స్పందన నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది. మళ్ళీ చాలా యాక్టివ్గా అయిపోతున్నాను, యంగ్గా అయిపోతున్నాను. ఏదైనా 4 మంచి మాటలు వింటేను, 4 మంచి ముక్కలు చదివితే ఎవరికైనా ఆనందం కలుగుతుంది. సో ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు క్రైసిస్ మేనేజ్మెంట్. క్రైసిస్ అంటే క్లిష్ట పరిస్థితులు. క్లిష్ట పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ అనే మాటని ఎక్కువగా ఇండస్ట్రీస్లో వాడుతూ ఉంటారు. ఒక సంస్థ నష్టాల్లోకి పోతుంది, స్టాఫ్ సరిగ్గా వినట్లేదు, మేనేజ్మెంట్ సరిగ్గా లేదు, అండ్ కన్జ్యూమర్స్ దూరంగా వెళ్ళిపోతున్నారు అంటే ఆ ఇండస్ట్రీ ఒక క్రైసిస్లోకి వెళ్తుంది. ఉదాహరణకి ఒకప్పుడు హైదరాబాద్లో ఆల్విన్ మెటల్ వర్క్స్, ఆల్విన్ అంటే ఆల్విన్, వెరీ వెరీ సక్సెస్ఫుల్ కంపెనీ. వెరీ సక్సెస్ఫుల్ కంపెనీ. ఆల్విన్లో 10,000కు పైగా ఎంప్లాయీస్ ఉండేవారు. ఆ రోజుల్లో ఆల్విన్లో ఉద్యోగం రావడం ఒక అదృష్టంగా భావించేవాళ్ళం. అటువంటి ఆల్విన్ ఆ రోజుల్లో వాళ్ళు ఏది చేపడితే అది అద్భుతం. బస్సులు తయారు చేసేవారండి. హైదరాబాద్లో తయారు చేసే ఆల్విన్ బస్సులకి ఢిల్లీలో డిమాండ్, బాంబేలో బెస్ట్ కంపెనీ అని బస్సెస్ ఉన్నాయి. వాళ్ళు బెస్ట్ అని ఉంటుంది వాళ్ళ బస్సెస్. అది అన్ని ఆల్విన్లో తయారైనవి. డబుల్ డక్కర్స్ మొట్టమొదట ఆల్విన్ వాళ్ళు తయారు చేశారు. అండ్ ఈ సిలిండర్లు, ఇప్పుడు మన గ్యాస్ సిలిండర్స్ మొట్టమొదటి వాళ్ళు తయారు చేశారు. ఎన్ని రకాలుగా రెఫ్రిజిరేటర్స్, మా ఇంట్లో ఆల్విన్ రెఫ్రిజిరేటర్ ఉంది అంటే అదొక స్టేటస్ సింబల్. అంత అద్భుతమైన సంస్థ అండి. అట్లాగే ఆల్విన్ పుష్పక్ అని వెహికల్స్ స్టార్ట్ చేశారు వాళ్ళు. అయితే ఏమవుతుందంటేనండి, ఒక ప్రభుత్వపరమైన సంస్థ అనగానే కొంతమంది ప్రైవేట్ వాళ్ళకి దాని మీద కన్నుపడచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగం కదా అని అందులో పనిచేసే వాళ్ళకి ఒక రకమైన నిర్లిప్తత ఉండొచ్చు. ఏదైతేనే ఉండి అన్నీ జోడయ్యి చివరికి ఆ సంస్థ సమస్యల్లో పడింది. యూనియన్స్ 2, 3, 4 ఇట్లా పెరిగాయి. మేనేజ్మెంట్కి యూనియన్కి మధ్యలో సఖ్యత కొంచెం తక్కువైంది. ఒక యూనియన్ స్ట్రైక్ చేస్తే రెండో యూనియన్ వాళ్ళు పనిచేసేవారు. ఏదేమైనా టోటల్గా కెపాసిటీ సరిపోయినంత వాళ్ళు పనిచేయలేకపోయారు. దాంతో అప్పుడు క్రైసిస్లో పడింది ఆ సంస్థ. న్యాచురల్గా ఒక సంస్థ క్రైసిస్లో పడినప్పుడు మనకుండే కస్టమర్స్ ఏం చేస్తారంటే దే గో ఫర్ ఆల్టర్నేటివ్స్. ఈ ఆల్టర్నేటివ్స్ ఎవరైనా సరే రెడీగా వాడుకోవడానికి కొందరు సిద్ధంగా ఉంటారు. కొన్ని కంపెనీల వాళ్ళు మేము అలా చేయగలం బస్సులు, మేము డబుల్ డక్కర్స్ చేస్తాం, మేము రెఫ్రిజిరేటర్స్ చేస్తాం, అట అయింది. చివరి క్రైసిస్లో అయింది. ఎన్నో రకాలుగా అందరూ ట్రై చేశారండి సంస్థ నిలబెట్టడానికి. కొలాప్స్ పోయిందండి సంస్థ. అట్లాగే ఐడిపిఎల్ వేలాది మంది ఉన్నది. సరే, కారణాలు ఏమైనా కావచ్చు. అయితే ఈ మేనేజ్మెంట్ రంగం వాళ్ళు ఈ మధ్యకాలం ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ అనే ఒక కొత్త టెక్నిక్ డెవలప్ చేశారంటే విషమ పరిస్థితుల్లో విజ్ఞత. ఒక సంస్థకి ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు ఆల్విన్నే తీసుకున్నాం. ఎంప్లాయీస్ ప్రాబ్లం ఉంది, లేకపోతే లేబర్ ప్రాబ్లం ఉంది, రా మెటీరియల్ ప్రాబ్లము, ఫైనాన్స్ ప్రాబ్లం వాళ్ళకి ఎప్పుడు లేదండి. అది ఎప్పుడు గవర్నమెంట్ది, రైట్? ఆ రోజుల్లో కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా బాగా ఉండేది. మినిస్టర్లు కానీ వాళ్ళు కానీ మా వాడికి ఉద్యోగం అయ్యి ఆయన అందులో పంపించడం, వాడు వెళ్ళడం. నా క్లాస్మేట్ ఒకడు అందులో ఒక మినిస్టర్ ద్వారా వెళ్ళాడండి. 1 ఇయర్ తర్వాత వాడిని అడిగానారా ఎలా ఉందరో ఉద్యోగం అని. నాకు ఇంతవరకు ఏం చేయాలో చెప్పలేదు అన్నారు. అంటే అలా సర్ప్లస్ స్టాఫ్ కొందరు ఉండేవారు, పెద్ద జీతాలు తీసుకుంటూ. ఏదేమైనా ఈ క్రైసిస్ వచ్చినప్పుడు ఒక సంస్థ నిలబడటానికి ఇబ్బందులు పడినప్పుడు, అలాగే ఒక వ్యవస్థ కొంచెం డిస్టర్బ్ అయినప్పుడు, ఒక కుటుంబంలో పరిస్థితులు అదుపు తప్పినప్పుడు, లేదా ఒక వ్యక్తి తన జీవితంలో తాను అనుకున్నది సరిగ్గా తాను నిర్వహించలేకపోవడం వల్ల సమస్యలు మొదలైనప్పుడు అతను విజ్ఞతతోటి వ్యవహరించాలి. నాకున్న లోపాలేంటి, నాకున్న బలహీనతలేంటి, నాకున్న బలాలేమిటి, వీటిని
సమీకరించుకోవాలి. నాకు ఆ అవకాశాలు ఎన్నున్నాయి. ఇట్లాంటివన్నీ చేసి ఒక్కొక్క దాన్ని 1 2 3 4 5 ప్రాబ్లమ్స్ని రాసుకుని వాటి ప్రయారిటీస్ని బట్టి వాటిని మనం అప్పటికప్పుడు ఇచ్చేయాలి. అయితే ఈ క్రైసిస్ అనేది ఎప్పుడు వస్తుందంటే నెమ్మదిగా రాదండి. ఒకసారి అకస్మాత్తుగా వస్తుంది. బస్సు నడుపుతున్నాడు ఒక డ్రైవరు, బస్సు నిండా జనం ఉన్నారు. సడన్గా అతనికి ఏదో పెయిన్ వచ్చింది. చాలా చోట్ల మనం చూసాం డ్రైవర్స్. అతను ఆ పెయిన్ వచ్చి సడన్ బ్రేక్ వేస్తే ప్యాసింజర్లు ఒకసారి షాక్ గురవచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. చాలా చోట్ల కొందరు తెలివైన డ్రైవర్లు నేను చదివింది, పెయిన్ అట్ట కొంచెం కంట్రోల్ చేసుకుని బండిని ఇలా లెఫ్ట్కి తిప్పి ఒక గోడకో చెట్టుకో ఆనించి అంటే చిన్న దెబ్బ తగులుతుంది అంతే, ఒక్కసారి ఒక కుదుపుకు గురవుతారు. అతను చచ్చిపోయాడు, డ్రైవర్ చచ్చిపోయాడు. ఇది క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే. అతను పోయే ముందు కూడా ఎమోషనల్ టైంలో ఇంటెలిజెన్స్ పనిచేసింది. తనకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బండి పక్కకు ఆపిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? సహజంగా క్రైసిస్లు అనేవి అకస్మాత్తుగా వస్తాయి. మీరు ఊహించరు, వేళ పొద్దున బాగానే ఉంటుందండి, మధ్యాహ్నానికి వస్తుంది ఆ ప్రాబ్లం. ఏం చేయాలి? సో ఎప్పుడు మీ మైండ్ అలర్ట్గా ఉండాలి, రైట్ బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలి. ఏ సమస్య ఎప్పుడు వచ్చినా నేను ఎదుర్కొంటాను. ఈవేళ ఎలా ఉన్నానో అలాగే ఉంటానని లేదండి. సడన్గా నా ఉద్యోగం పోవచ్చండి, లేకపోతే నాకు ఒక భయంకరమైన సమస్య రావచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇంకోటి ఏదో కావచ్చు. ఇవి వచ్చినప్పుడు కూడా ఏం చేస్తాం? షాక్ గురైపోతే ఎట్లాగా? కొన్ని తమాషాగా ఉంటాయండి. అంటే దీనికి ఇంటెలిజెన్స్ కావాలి ఎప్పుడు. అందుకే మన తెనాలి రామకృష్ణ కథలు ఇట్లాంటివి చదువుతుంటే మనకి ఈ క్రైసిస్ ఏదైనా సడన్గా సమస్య వస్తే ఎలా పరిష్కరించాలో తెలుస్తుంది. నేను చిన్నప్పుడు ఒక కథ చదివాను. ఒక రాజుగారికి, చాలా మంచి రాజుగారు, ఆయన ఊరికే వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు. ఆయన ఒకరోజు ఉదయమే బార్బర్ని రమ్మన్నారు, వచ్చి కట్ చేయాలి నువ్వు అని. సరే అతను వస్తాడు అన్నాడు. ఈయన కూర్చున్నారు, కుర్చీలో కూర్చుని ఉండగా ఏదో కునుకొచ్చింది, నిద్ర వచ్చేసింది. నిద్ర లేచేసరికి బార్బర్ అక్కడ చేతులు కట్టుకుని ఉన్నాడు. ఏమయ్యా మరి ఏంటంటే, సార్ అయిపోయింది సార్. ఏంటి అప్పుడే చేసావా? అవునయ్యా, మీరు పడుకున్నప్పుడే నేను టక్టకా చేశాను. ఎంత గొప్ప వ్యక్తివి నువ్వు, అసలు నీలాంటి వాడు నా రాజ్యంలో ఉందుకు నేను గర్విస్తున్నాను, నీకేం కావాలో చెప్పు అంటాడు. అయ్యా మీరేమనుకోనంటే నాదో చిన్న కోరిక, నేను ఎప్పుడైనా రాజుగారితో పాటు వెనకాల ఉండాలని నాకు ఉంది. మీ దగ్గర అలాంటి పదవులు కొన్ని ఉంటాయంట, మంత్రి పదవి అని ఉందంట కదా, అది నాకు ఇస్తే ఈ జన్మకి సరిపోతుంది. మంత్రి పదవి అంటే చాలా పెద్దది. కానీ రాజుగారు వరం ఇచ్చేశారు. సరేలే రేపటి నుంచి రా. పాత మంత్రికి చెప్పారు, నువ్వు ఏమనుకోవద్దు, నువ్వు పెద్దవాడివి అయిపోయావు, నువ్వు సెలవు తీసుకో. వీడు వెరీ షార్ప్, ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్, అసలు నాకేం తెలియలేదు అతను చేస్తున్నప్పుడు. మిగతా వీళ్ళు ఉంటారు కదా సభికులు, వాళ్ళు మిగతా జ్యూరీ, అయ్యా డోంట్ టేక్ హేస్టీ డెసిషన్స్. అతను ఆ పని వరకు అతను బాగా చేయగలడు. రాజ్యం అంటే శత్రువులు, వాళ్ళని కనిపెట్టాలి. మనం ఇక్కడ ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి అంటే మాట్లాడకండి, నేను వరం ఇచ్చాను. సరే రాజ్యం బాగానే అవుతుంది, కానీ పక్క రాజ్యం వాళ్ళకి తెలిసిపోయింది శత్రువులకి, ఇక్కడ సరైన అడ్మినిస్ట్రేటర్ లేడు అని. ఒకరోజు సడన్గా వాళ్ళు పెద్ద సైన్యంతో దండయాత్ర చేశారు. గూఢచారులు వచ్చి చెప్పారు, అయ్యా మన రాజ్యాన్ని చుట్టుముట్టేశారు వాళ్ళంతా. మంత్రిని పిలిచాడు, ఇప్పుడు కొత్త మంత్రిని పిలిచి, బాబు ఇలా వచ్చింది ఏం చేయాలి అని. సార్ నన్ను అడిగితే నేను ఏం చేస్తాను సార్, మీరు కావాలని మళ్ళీ పడుకోండి, మళ్ళీ నేను ఆ పని చేస్తాను. అది కాదయ్యా, ఇప్పుడు సమస్య క్రైసిస్లో పడ్డామని. నేనేం చేయలేనయ్యా. అయితే పాపం మంచి సలహా ఇచ్చాడు అతను, మీ పాత మంత్రి గారు ఖాళీగానే ఉన్నారు, ఆయన పిలవన్నా. ఆయన్ని పిలిచాడు. క్రైసిస్ అంటే మేనేజ్మెంట్ అంటే మంత్రులను ఎందుకంటారంటే, అంతా విన్నాడు. అయ్యా నేను చెప్పినట్టు చేయమని సైన్యానికి ఆర్డర్ ఇవ్వండి అని. చెప్పండి ఏం కావాలి, ఒక 10,000 విస్తరాకులు తెప్పించండి అన్నాడు. ఈ అన్నం కలుపుకు తినే ఎందుకు అని తెప్పించండి ముందు. తర్వాత 10 బస్తాల అన్నం వండించండి, 2 పెద్ద పెద్ద గుండిగలతో సాంబార్ చేయించారు, అది ఇది కలపండి. కలిపారు. వాటన్నిటి మీద ఒక్కొక్క ముద్ద తీసుకుని ఆకు మీద ఇలా రాయండి, ఇలా రాసి పడేయండి పక్కనే. ఏమిటయా మీరు చేయండి. 10,000 ఆకులు కొంచెం ఒక్కొక్క ముద్ద రాసి పెట్టారు. వీటిని తీసుకెళ్ళి కోటకి 4 వైపులా 25,000 ఇక్కడ, 25,000 అక్కడ, 25 ఆకులు పడేయమనండి.
అంటే బయట నుంచి చూసేవారికి ఎవరో ఇప్పుడే భోజనం చేసి రెడీగా ఉన్నారు, మనం అటాక్ చేయడానికి వెళ్తే వాళ్ళు బాగా తినున్నారు కాబట్టి మనల్ని పిప్పి చేస్తారు అనే సందేశం అందుతుంది. వాళ్ళు చేశారు, ఆశ్చర్యం, సాయంత్రానికి సైన్యం వెనక్కి వెళ్ళిపోయారు. ఇది ఒక తెనాలి రామకృష్ణ కథ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవేంటంటే ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు. ఈ క్రైసిస్ మేనేజ్మెంట్కి మనకి ఎప్పుడు ప్రజెన్స్ ఆఫ్ మైండ్. అందుకే ఇట్లాంటి వాళ్ళు కంప్యూటర్ గేమ్స్, తర్వాత సుడోకు, పజిల్స్, మనకి కొన్ని వారపత్రికల్లో చివరిలో పదబంధం వస్తూ ఉంటుంది, క్రాస్ వర్డ్ పజిల్, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండాలి. చేస్తుంటే ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు మీరు అలర్ట్ అవుతారు. ఇప్పుడు ఈ క్షణంలో ఇక్కడ ఏదైనా అయితే నేనేం చేయాలి, ఈ క్షణంలో ఇప్పుడు ఇది ఇలా కూలితే ఏం చేయాలి. సైన్యానికి ఎప్పటికదే కౌన్సిలింగ్ చేస్తారండి. ఈ కమాండర్స్ ఉంటారు చూడండి, మినిస్టర్లు వెనకాల, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వెనకాల ఉంటారు. అతను అనుక్షణం ఏం జరుగుతుందా అంటాడు. తన కళ్ళు మాత్రం ఎవరికీ కనపడకుండా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటాడు, మొత్తం అంతా చూస్తూ ఉంటాడు. ఎవరు అటాక్ చేసినా అక్కడ ఇలా చెయ్యతేలోగా ఇతను వెళ్ళి వాడిని అటాక్ చేస్తాడు. క్రైసిస్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ సైన్స్. సో మీ వ్యక్తిగత జీవితంలో కొంతమంది చదువు మానేసి ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడి వీడికి ఏ పని రాదండి, నేను చేయను అంటాడు, నా ఇష్టం అంటాడండి, నాకు టీవీ కావాలంటాడు, నాకు ట్యాబ్ కావాలంటాడు, నాకు ఆ లేటెస్ట్ సెమ్ కావాలంటాడు, 24 hours బూత్ బొమ్మలు చూస్తూ కూర్చుంటానంటాడు, నన్ను ఏం చేయమంటారు, నాకు అలవాటైపోయింది అంటాడండి. ప్రతిదానికి మీరు కంట్రోల్ చేసుకోవాలి అంటే మీ చేతుల్లోనే ఉందండి. సెకండ్ వరల్డ్ వార్ టైంలో విన్స్టన్ చర్చిల్ ఒక అద్భుతమైన క్రైసిస్ మేనేజ్మెంట్ టిప్ వాడాడండి. ఆ టైంలో ఏమైందంటే సడన్గా ఈ గనుల్లో పనిచేస్తున్న వాళ్ళు బొగ్గు తవ్వుతారు చూడండి, వాళ్ళలో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. మనం ఎంతసేపు బొగ్గు తవ్వుతున్నాం, పంపిస్తున్నాం, లారీల్లో పంపుతున్నాం, రైళ్లలో వెళ్తుంది, అది నావికాదళం వాళ్ళు వాడుతున్నారు, వాయుదళం వాళ్ళు వాడుతున్నారు, సైన్యం వాళ్ళు అందరూ వాడుతున్నారు. రేపు ఏదైనా క్రెడిట్ వచ్చినా వాళ్ళకే వస్తుంది. మనం బొగ్గు గనుల్లో ఉన్నాం, మనం ఉన్నామా పోయామా, అసలు మన బంధువులకు కూడా మనం ఏం చేస్తున్నామో కూడా తెలియదు, ఇది ఒక థ్యాంక్లెస్ జాబు అని వాళ్ళు సడన్గా రేపు 1వ తారీఖు నుంచి మేము పనులు చెయ్యం, గనుల్లోకి దిగట్లేదు. బొగ్గు సరఫరా ఆగిపోతే యుద్ధంలో ఓడిపోయినట్టే. ఎవరో చర్చిలకు చెప్పారు. చర్చిలు ఆలోచించాడండి. వెంటనే అలాంటి వాళ్ళు మేధావులు అన్నమాట, వాకింగ్ ఎన్సైక్లోపీడియాలు, ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేయించాడు ప్రజలకి, బ్రిటిష్ ప్రజలకి రేడియో ద్వారా. ఆ ప్రసంగాన్ని గనుల్లో వాళ్ళు కూడా వినేలా ఏర్పాటు చేశాడు. ఒకటే అన్నాడు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనం వీఆర్ గోయింగ్ టు విన్ ఇన్ ద వార్, మనం విజయం సాధించబోతున్నాం. పెరేడ్ ఫైనల్గా విన్నింగ్ అయిన తర్వాత ఆ పెరేడ్లో మన సేనలందరూ లైన్లో ఉంటారు. ముందు సైన్యం, దెన్ వాయుదళం, నావికాదళం, వీళ్ళందరినీ లీడ్ చేస్తూ వీళ్ళ సక్సెస్ కారణమైన గని కార్మికులు వాళ్ళ సుత్తి వస్తువులు పట్టుకుని వాళ్ళు చేస్తారు. వాళ్ళు దే విల్ బి లీడింగ్ ద పెరేడ్, వీళ్ళంతా వెనకాల ఫాలో అవుతారు. బికాజ్ దే ఆర్ ది పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సక్సెస్ అన్నాడండి. నెక్స్ట్ మినిట్ వర్కర్స్ స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసుకున్నారు, పనిలో జాయిన్ అయిపోయారు. అంటే ఇలా చేయాలి అంటే మీరు కూడా మీ వ్యక్తిగత జీవితంలో, నేను ఇదిగో పలానా డిగ్రీ ఇన్నాళ్ళ నుంచి చదువుతున్నాను, అవటం లేదు, ఫలానా ఉద్యోగానికి ఇన్నాళ్ళ నుంచి నేను అప్లై చేస్తున్నాను, నాకు రావటం లేదు. ఎందుకు రాదండి? మీ మీద ఏమైనా పగబడతారా వాళ్ళు, సంస్థల వాళ్ళు? నేను ఒక ఆర్డర్లో నేను చేయటం లేదు, ఒక ప్లాన్ ప్రకారం నేను చేస్తూ నా వరకు నేను సిన్సియర్గా చేస్తే కనీసం ఏదో ఒకటి వస్తుంది. ఇవేమీ కాకుండా కంఫర్ట్ జోన్లో ఉండిపోయి నేను ఇంట్లో ఉండి నేను తింటూ నాకేదో ఇష్టమైనవేవో నేను చేస్తున్నానంటూ నేను టీవీ చూస్తూ కూర్చొని నేను ట్యాబ్లో ఫ్రెండ్స్, ఫేస్బుక్లు మెంబర్లు పెంచుకుంటే దీనివల్ల ఎవరికి లాభం? నీ అవుట్పుట్ ఏంటి సమాజానికి అనేది ఇప్పుడు ప్రతి భారతీయుడు ఆలోచించాలి. ఇలా చేసిన రోజుని మీకు క్రైసిస్ రాదు. మీకు ఎప్పుడు క్రైసిస్ రాలేదో సమాజానికి క్రైసిస్ ఉండదు. సమాజానికి ఎప్పుడైతే రాలేదో దేశానికి ఉండదు. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా, సలహాలు ఉన్నా, సందేహాలు ఉన్నా
మీరు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని పెడితే నేను తప్పకుండా మీకు వాటికి సమాధానం ఇవ్వగలుగుతాను.